హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలో బాయ్ ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. అమ్మవారికి టెంపుల్లో పెట్టే పులిహోరని ఇంట్లోనే ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పిస్తే చాలా బాగుంటుంది కదండి. మరి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాము ఏమాత్రం ఆలస్యం లేకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు మెంతులు, అలాగే ఒక 3 స్పూన్ల వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు మిరియాలు, ఇవన్నీ కూడా ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. మనకి ఫ్రై చేస్తూ ఉంటే మంచి అరోమా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలోకి పల్లీల ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. పల్లీల ఆయిల్తో పులిహోర చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అంటే కనుక మీరు కుకింగ్కి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో అదే ఆయిల్ యూస్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వేసుకున్నానండి నేను ఇక్కడ. ఇలా పల్లీలు మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి. పోపులన్నీ కూడా సగం ఫ్రై అయిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. నేను వేయడం స్కిప్ అయిపోయింది వీడియో. మీరు కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పోపునంతా కూడా. ఇప్పుడు అదే కడాయిలోకి చింతపండు గుజ్జు, నేను ఇక్కడ పెద్ద జాంకాయ సైజు చింతపండు గుజ్జునైతే తీసుకున్నాను. ముందుగానే నానబెట్టి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కరివేపాకు పోపులో వేసుకోవాలి. అలాగే ఇందులో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం బెల్లం, ఇక్కడ చూస్తున్నారు కదా క్వాంటిటీ, ఈ మాత్రంగా బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం ఇంగువ, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 నుంచి 3 వరకు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ గుజ్జు అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో దింపుతామనగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గుజ్జు అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి దగ్గర పడితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగానే రైస్ కొంచెం పలుకుగా మీరు వండుకొని ఇలా బేషనీలో ఆరబెట్టుకోండి. అప్పుడు మనకి పులిహోర పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ముందుగానే రైస్ని మనం పొడి పొడిగా వండుకొని ఇలా బేషనీలో ఆరబెట్టుకుంటే మనకి పులిహోర అనేది మెత్తగా రాకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పల్లీల పోపును కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొడి చేసుకున్నాం కదండి, మెంతులు, అలాగే మిరియాలు, అలాగే జీలకర్ర, ఇవన్నీ పొడి చేసుకున్నాం కదండి. ఈ పొడిని ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. మీరు రైస్ క్వాంటిటీ ఒకవేళ పెంచేటట్టయితే ఇంకొంచెం పెంచుకోవాలి. ఇవన్నీ కూడా ఒకవేళ తగ్గించేటట్టయితే ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి.
ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ రైస్ చల్లారిపోతే మీరు చేత్తోనే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. టెంపుల్లో పెట్టే పులిహోరని ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేస్తారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.